బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు అర్ధరాత్రి నుంచి బంద్ కు పిలుపునిచ్చారు. 18 డ్రైవర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం డ్రైవర్లకు ఏటా 12,000 ఆర్థిక సహాయం అందించాలని, ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. భాగంగా ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య పుకార్లు వస్తా ఉన్నాయి. ఆర్టీసీకి అనుబంధంగా ఈ ఆటోస్ పెడతామని చెప్తా ఉన్నారు. ఇది ఒకటి. దీని మీద అన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్న జేఏసీ ఏర్పడి ఒక సమ్మె పెట్టేసి ఈ నిర్వాధిక సమ్మెకు పిలిపించడం జరిగింది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మాకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు అంతా కూడా సమ్మెలకు పోతా ఉన్నాం. మేము పార్టీలు ఏదైనా కానీ మేము పార్టీలకు వ్యతిరేకం కాదు, మా హక్కుల కోసం మేము పోరాడుతా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే ఖచ్చితంగా చేస్తుందనే ఉద్దేశంతోనే మేము కూడా కాంగ్రెస్ పార్టీకి మేము వేడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సి చెప్పి బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే చూస్తా ఉన్నాం, ఈ మహాలక్ష్మి గ్రూప్ స్కీమ్ వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్సులు అయిన తర్వాత ఆటోలకు ఇబ్బందులు చాలా తీవ్రమైనవి. ఆ ఆటో ఎందుకంటే రోజుకు 1000 రూపాయలు అయినప్పుడు ఇప్పుడు 300-400 కూడా కావడం లేదు. ఈ దీంతో ఎందుకంటే చూస్తా ఉన్నాం, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకొని భారం పడతా ఉంది. దాంట్లో తోడుగా ర్యాపిడో, ఓల్వో, ఊబో ఇవి కూడా విపరీతంగా అయిపోయి ఇంకా నానా వివసం అయితే ఉన్నాయి. ఇప్పుడు మూలియే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఈ ఆటో డ్రైవర్ పరిస్థితి దారుణంగా తయారని మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ముఖ్యంగా మా హామీలు మేము నెరవేర్చుకునే దాకా మా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఈ రోజు మా సమస్య గురించి మేము అందరం ముందుకు వచ్చాము. స్టేట్ గా ఏదైతే జేఏసీ పిలుపు ఇచ్చిందో ఆ పిలుపులో భాగంగానే ఈ రోజు మేము అందరం కూడా సమ్మెలోకి పోతా ఉన్నాం. ఇంత తొందర ఈ సమ్మెను మీరు పిలిపించి మాట్లాడితే ఆ సమ్మె విరమించుకున్న విధంగా మీరు ప్రయత్నం చేసి మేము తెలియజేస్తా ఉన్నాం. శ్రీ వెంకటేష్, టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఆటో జేఏసీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 తారీఖు మధ్యరాత్రి నుంచి ఆటో కార్మికుల సమస్యలపైన నిరవధిక బంద్ను పాటించాలని చెప్పి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ జేఏసీ పిలుపు చాలా న్యాయబద్ధమైంది. ఎందుకంటే గతంలో నరేంద్ర మోడీ 2019లో ఏదైతే రోడ్డు సేఫ్టీ బిల్లు తెచ్చిండో ఆ బిల్లు ద్వారా అప్పటికే కార్మిక వర్గం అంతా చాలా కింద మీనబడే పరిస్థితి ఒకటి నెట్టబడుతుంది. ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ ద్వారా గతంలో బండి లోపల పెట్టుకొని కార్మికుని బయటికి పంపించే పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఒక కార్మికుడు లోపల 3 నెలలు ఉండవలసిన పరిస్థితి, బండిని రిలీజ్ చేస్తా ఉండరు. అట్లా కార్మికుడు లోపల ఉండడం వల్ల కంప్లీట్ గా కుటుంబం అంతా కూడా వీధిన పడే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అట్లా రోడ్డు సేఫ్టీ బిల్లుని కూడా పరిశీలన చేసి ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చింది, 12,000 రూపాయలు ఇస్తాము, అదే విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, లేదా అక్కడెక్కడ అవసరాల రీత్యా మీకు అడ్డాలను కూడా చూపిస్తామనే పద్ధతిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీలను కూడా అమలు చేయాలని దాంతో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాస్తవానికి ఈ రోజు నిరుద్యోగ సమస్య సీరియస్ గా ఉంది దేశంలో, రాష్ట్రంలో. అట్లా మొత్తం కూడా ఆటో రంగంలో పనిచేస్తున్న వాళ్ళ దాదాపు 7,35,000 మంది రాష్ట్రాల్లో మొత్తం కూడా ఆటో మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇతర కార్లు, జీపులు అనేక రకాల్లో పనిచేసే వాళ్ళు ఇంకా లక్షల మంది. అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది దాటే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ రోజు పరిస్థితి కూడా ఓన్లీ ఆటో కార్మికుల పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి ఆటో కార్మికులు మిగతా అందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి అవసరం. మహాలక్ష్మి పథకం ఒకటి వస్తే దాంట్లో భాగంగా మొత్తం కూడా జిల్లాలు డివైడ్ చేసిన తర్వాత చాలా ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు కూడా. తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు అర్ధరాత్రి నుంచి బంద్కు పిలుపునిచ్చారు. 18 డ్రైవర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం డ్రైవర్లకు ఏటా 12,000 ఆర్థిక సహాయం అందించాలని, ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. శ్రావణి, అయితే ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆటో, క్యాబ్ అలాగే స్కూల్ సంబంధించిన నిర్వాధిక బంద్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు కూడా దాదాపు 18 సంఘాలకు సంబంధించిన కార్మికులు నాయకులు కూడా ప్రకటించారు చెప్పుకోవచ్చు. గత వారం
ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పి కూడా, ఎందుకంటే ఆటో కార్మికుల సమస్యలు దినదినం పెరుగుతున్నాయని చెప్పి వాళ్ళు కూడా ఈ బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే హైదరాబాద్ కేంద్రంగా చూసుకున్నట్టయితే దాదాపు లక్షల పైగా ఉన్న ఆటోలు కార్మికుల జీవితాలు కూడా బాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ప్రత్యేకంగా మానసిక స్కీమ్ కింద ఉచిత ప్రయాణం అయితే ఆర్టీసీ రవాణా సహకారం కల్పించింది. దాని నుంచి ఆటో కార్మికుల స్థితిగతులు కూడా పడిపోయాయని చెప్పి ఆటో కార్మికులు కూడా ఈ ప్రభుత్వానికి ఏదైతే స్కీమ్ పెట్టిన కానీ ఇప్పటి వరకు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ముఖ్యంగా ఆటో బంద్కు నిర్వర్తిక బంద్కు ముఖ్య కారణం అంటే ప్రధానంగా పెరిగిన ఏదైతే ఇంధన ధరలు కావచ్చు, ఏదైతే నిత్యావసర ధరలు కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సాయం ఇస్తాన 12,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే ఆటో కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయంటూ కూడా ఆటో కార్మికులకు సంబంధించిన బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కూడా ప్రకటించారు చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రయాణికులు ఎవరైనా ఆటో ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆటో కార్మికుల జిల్లాలకు సంబంధించిన ఈయన నాయకులతో కూడా ప్రెస్ మీట్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పి అలాగే ఆర్థిక సాయం అందిస్తామని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ ఒక్క ఆర్థిక సాయం అందించలేదంటూ కూడా కార్మిక సంఘ నాయకులు కావచ్చు, ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆటో కార్మికులకు గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు కాకముందు కూడా 1000 రూపాయల రోజు దినసరికి వచ్చేది. ఈసారి అంటే ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం చేసినప్పటికీ మాకు కనీసం 300 నుంచి 400 రూపాయలు కూడా రావట్లేదు అని చెప్పి ఆటో డ్రైవర్లు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మిక సమస్యలు పరిష్కరించాలి, అలాగే ఆటో కార్మికులకు అలాగే ఆటో డ్రైవర్లకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పి వారి డిమాండ్ తోటి కూడా ఈరోజు 14 సంఘాలకు సంబంధించిన ఆటో కార్మికులు యూనియన్ కావచ్చు వారు నిర్వర్తిక బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు చర్చలు జరిపినప్పటికీ కూడా ఇప్పటికి చర్చలు ఫలించలేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికి ఏదైనప్పటికీ కూడా కార్మికులకు కావాల్సిన మెయిన్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే ఓ పక్క అయితే ఉచిత ప్రయాణం వల్ల కూడా రోజు రావాల్సిన ఏదైతే 1000 రూపాయలు రావాల్సిన కూడా 300 రూపాయలు వస్తుందని చెప్పి కార్మికులు ఉన్నప్పటికీ మళ్ళీ ర్యాపిడో అలాగే క్యాబ్ ఏదైతే ఉన్నావో అలాంటి ద్వారా కూడా మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. అలాంటి కార్మికులు కూడా తెలియజేసిన పడుతుంది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆటో కార్మికులకు సంబంధించి ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తిగా ఫెసిలిటీ కల్పించాలి, సమస్యలు పరిష్కరించాలి. ఇస్తాన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సాయాన్ని కూడా అందించాలని తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఒక పక్క కార్మికులకు సంబంధించింది ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం ఇస్తా అంటున్నారు, మళ్ళీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఆర్టీసీ ఈవైస్ ఆటోలను ఏర్పాటు చేస్తా అంటున్నారు, ప్రతిపాదనలు పెట్టారు. దీనికి సంబంధించిన వెంటనే విరమించుకోవాలంటూ కూడా ఈ నిర్వర్తిక సమ్మెలో కూడా ఆటో కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్, థ్యాంక్ యూ రామకొండ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు అర్ధరాత్రి నుంచి బంద్కు పిలుపునిచ్చారు. 18 డ్రైవర్ల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతుంది.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం డ్రైవర్లకు ఏటా 12,000 ఆర్థిక సహాయం అందించాలని, ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఇక దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు నిరవధిక బంద్ కు దిగారు. 18 సంఘాలతో కూడినటువంటి జేఏసీ పిలుపు మేరకు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, స్కూల్ వ్యాన్లను నిరవధిక బంద్ చేయనున్నట్లు రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించింది. బంద్ కు బీపీటీఎం తో పాటు బీపీటీఎం, బీఆర్టీయు, బిఎంఎస్, సిఐటియు, టియుసిఐ వంటి 18 కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటు ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామన్నటువంటి 12,000 రూపాయల ఆర్థిక సాయం, ఆటో, ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్త పర్మిట్లు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా వీరు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిమాండ్లపై సానుకూలంగా స్పందన లేకపోవడంతో ఈ నెల 23 అర్ధరాత్రి అంటే నేటి అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, స్కూల్ వ్యాన్లను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. బంద్ కు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఆర్టీఏ కార్యాలయాల్లో కార్పొరేట్ రేడియం దందాను కూడా అరికట్టాలని కోరారు. దీనిపై ప్రభుత్వానికి ఎన్ని సార్లు వినతులు ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదని, అనవసరపు రేడియం తోటి ఆర్థికంగా మరింత భారం అవుతుందని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు ఆర్థిక సాయంతో పాటు ఇటు కొన్ని హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు వంటి హామీలను కూడా అమలు చేయాలని చెప్పేసి ఆటో డ్రైవర్లు కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే నేటి అర్ధరాత్రి నుంచి డ్రైవర్లు సమ్మెబాట పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా రవాణాపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అయితే రోజువారీ ప్రయాణికులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏమైనా స్పందించి జేఏసీ నాయకులతో చర్చలు జరిపే అవకాశం ఉందా లేదా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏదైతే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 10,000కు పైగా ఆటోలు ఉన్నాయి. ఆటోతో జీవనం గడుపుతున్నటువంటి డ్రైవర్ల జీవితాలు దుర్భరంగా మారాయని, చాలని ఆదాయంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం అని చెప్పేసి డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు డీజిల్ తో పాటు పెట్రోల్ ధరలు కూడా తో పాటు వాహనాల మరమ్మతులు, ఫైనాన్స్, బ్యాంకు రుణాల వంటి ఫిట్నెస్ ఛార్జీల వంటి ఛార్జీలు పెరుగుతుండటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం అమలుతోటి ఆటోలకు గిరాకీ తగ్గిపోయి ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. ఆటో డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొందని, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు, ఇటు ఆర్థిక సాయం వంటి ఈ హామీలను వెంటనే అమలు చేయాలని, లేనంటే నిరవధిక సమ్మెకు పూనుకుంటున్నట్టు నేటి అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టున్నటువంటి స్థానికంగా తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఇటు ఆర్టీసీకి ఏదైతే ఆటో యూనియన్లకు సంబంధించి సమ్మెకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ఆటో జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గాజుల ముఖేష్ గౌడ్, జేఏసీ నాయకులు శనివారం హైదరాబాద్ లో కూడా వివిధ రాజకీయ పార్టీ నాయకులను కలిసి ఇటు విజ్ఞప్తి కూడా చేశారు. దీనికి సంబంధించి కూడా తక్షణమే చర్చలు జరపాలన్నారు. లేని ఏడల ఇటు నేటి అర్ధరాత్రి నుంచి నిరవధిక బంద్ పాటించనున్నట్లు వీరు స్పష్టం చేశారు. మరి దీనికి సంబంధించి ఏదైతే బంద్ నేపథ్యంలో ఇటు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ఇటు రవాణాకు సంబంధించి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కూడా ప్రయాణికులు, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శ్రావణ్, థ్యాంక్ యూ నరేష్.